సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి చేసిన వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్ రావు ఉన్నారు. సరే చెప్పండి, నేను చంద్రబాబు నాయుడిని అనలేదు అని అంబటి వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై ఏ విధంగా స్పందిస్తారు? అంబటి రాంబాబు యొక్క మాటలను ఎవడో కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే చండాలంగా మాట్లాడినట్టు మీడియాలో వచ్చింది. వాడు నోటితోనే మాట్లాడాడు. ఈ రాష్ట్రానికి 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ అమ్మని అసభ్యకరంగా దున్నపోతులా మాట్లాడాడు. ఇటువంటి ఎదవలను పెట్టుకుని, అంబటిరావు లాంటి ఎదవను పెట్టుకుని పార్టీ నడపాలనుకోవడం జగన్ గారు చాలా సిగ్గుచేటు. ఈ విషయంలో అంబటి రాంబాబుని అందరూ అరెస్ట్ చేయడం ఇది కాదు. అసలు జగన్ గారి మీదే చర్యలు తీసుకోవాలి. జగన్ గారే క్షమాపణ కోరాలి చంద్రబాబు నాయుడిని. అటువంటి వ్యక్తిని పెట్టుకుని, అటువంటి నీచుని పెట్టుకుని, దునపోతుగాని పెట్టుకుని వీళ్ళ పార్టీ నడపాలనుకోవడం చాలా సిగ్గుచేటు జగన్ గారు. ఇప్పటికైనా అంబటి రాంబాబు మీద తక్షణం అతన్ని మీ పార్టీని సస్పెండ్ చేయండి. మీ పార్టీకి ఏమైనా గౌరవం ఉండాలంటే. లేకపోతే ఇటువంటి వాళ్ళు ఒక రాజకీయ పార్టీలో ఉంటే ఇంత నీచమైన భాష మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి ఎంతో కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఈ రకంగా మాట్లాడడం సభ్య సమాజం అంతా కూడా తలదించుకుంటుందనేది మా ఉద్దేశం. అందుచేత ఈ కేవలం అరెస్టుతో సరిపోదు, ఇతన్ని పార్టీ నుంచే బహిష్కరించాలి. ఇటువంటి వ్యక్తులు ఒక రాజకీయ పార్టీలో ఉంటే ఆ రాజకీయ పార్టీకి మనుగడికే దెబ్బ వస్తుంది. జగన్ గారు, ఇటువంటి వ్యక్తులతో మీరు ఎంతకాలం రాజకీయ పార్టీని గడపగలరు? అందుచేత ఒకసారి ఆలోచించండి. ఇతన్ని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించండి. మీకు ఏమాత్రం సమాజం మీద గౌరవం ఉంటే అనేది నేను జగన్ గారిని డిమాండ్ చేస్తున్నాను. ఆయన ఒక మీడియా సమావేశంలో కూడా ఒక మాట చెప్తున్నారు. టీడీపీ నాయకులు నన్ను రెచ్చగొట్టారు, వారు కూడా బూతులు తిట్టారు, వాళ్ళు తిడితే నేను తిట్టకూడదా అని అంబటి రాంబాబు చెప్తున్నారు. ఎవరైనా రెచ్చగొడితే ఇంత అసభ్యకరంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈవేళ సమాజం అంతా కూడా ఇటువంటి నీచులేంటరా అని అనుకుంటుంటే నువ్వు దాని గురించి మాట్లాడానని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. ఎవరైనా ఈ రకంగా చెప్పడం మంచిది కాదు. అసలు అంబటి రాంబాబు ఇప్పుడు కూడా అతని భాషే వెధవ భాష. వాడు మాట్లాడితే అరగంట గంటగాడు. వాడిని అసలు ఎవరు కూడా లైక్ చేయరు. దీనికి మెయిన్ ఇటువంటి వాళ్ళని పెట్టుకుని పార్టీ నడుపుతున్న జగన్ గారికి సిగ్గుండాలనేదే మా ఉద్దేశం. అందుకే అతన్ని వెంటనే రాజకీయాల నుంచి బహిష్కరించండి అని జగన్ గారిని నేను మరొకసారి హెచ్చరిస్తున్నాను. అర్ధరాత్రి అంబటిని అరెస్ట్ చేశారు. అరెస్ట్పై మీరేం చెప్తారు? అరెస్టు అనేది ఇంకా తప్పదు, చట్టం తన పని చేసుకెళ్తుంది. ఏదేమైనా అరెస్ట్ కాదు. అతన్ని ఏది మా పార్టీ మహిళలు వదిలితే అతన్ని ఏ పార్ట్కు ఆ పార్టు ఊడదీసేస్తారు. శరీరంలో పార్ట్లు ఏది మిగలవు. మహిళలు అంత కోపంగా ఉన్నప్పుడు తెలుగు మహిళలను వదిలితే సరిపోతుందా? నడి రోడ్డు మీదకి రారు. ఇటువంటి చర్యలు చేస్తే వైఎస్ఆర్ పార్టీ నాయకులను ఎవరినైనా కూడా మా పార్టీ మహిళలు కానీ ఎవరికైనా ఊరుకోమనేది హెచ్చరిస్తున్నాం. ఎందుచేతంటే ఈ రాష్ట్రం కోసం ఎన్నో నిరంతరం కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గురించి ఈ రకంగా విమర్శలు చేయడం అనేది ఎవరు కూడా భరించలేకపోతున్నారు. అంటే అంబటి చేసిన ఈ వ్యాఖ్యలు చల్లబడాలంటే, మీ టీడీపీ నాయకులు కాస్త కూల్ అవ్వాలంటే ఏం చేయాలి? మీ డిమాండ్ ఏంటి? ప్రధానంగా ఇప్పుడు జగన్ పార్టీలో ఉన్నాడు అంబటి రాంబాబు. జగన్ను క్షమాపణ కోరాలి. ఇటువంటి వ్యక్తి నా అంబటి రాంబాబు తప్పుగా మాట్లాడాడు, అతని మీద యాక్షన్ తీసుకుంటాం, దీన్ని క్షమించండి అని చంద్రబాబు నాయుడిని కానీ లేదా సమాజానికి కానీ అప్లై చేస్తే అప్పుడు చల్లబడతారు దీనికి. లేకపోతే పోలీస్ కేసులు కాదు. రేపు పొద్దున్న అంబటి రాంబాబు ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చినా మా వేరే మహిళలందరూ కూడా అతన్ని పార్టుకు తీస్తారనేది ఇంక ఇందులో సందేహం లేదు. రాష్ట్రం కోసం నిరంతరం పోరాడుతున్న సీఎం చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై తీవ్రంగా దుర్భాషలాడిన అంబటి రాంబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలి. అంతేకాకుండా ఆయన వైసీపీ పార్టీని సస్పెండ్ చేయడంతో పాటుగా మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి సైతం సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ అంగర్ రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే టీడీపీ నాయకులు, కూటమి నాయకులు కాస్త చల్లబడతారంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. వీడియో శేఖర్ మనోజ్, RTV, పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.